మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈరోజు సందేశం ఏంటంటే, మరి ముందుగా ఆయా ప్రాంతాలలో, ఆయా స్థలాలలో, ఆయా దేశాల నుండి మరి ఈ యొక్క ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారును, మరలా తర్వాత వినబోతున్న వారికి మరి కడవ విశ్వాసం వరకు ప్రథముగా ఆఖరి విశ్వాసి వరకు చారపోతున్న వారందరికీ మరి నా తండ్రి అయిన యేసు క్రీస్తు నామమున వారి కుటుంబాలకి శాంతి కలుగునుగాక. ఆమేన్. ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సందేశము పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో మరి మాట్లాడమున్న మాట ఏంటయ్యా అంటే, ఈ లోకములో ఎలాగ జీవించినా, ఎలాగ బ్రతికినా, ఏదో ఒక దినాన, ఏదో ఒక రోజున మనము అనుకోని రీతిగా మనము మన యొక్క యాత్ర ముగించి మనము వెళ్ళేది ఖాయం. మరి కొన్ని రోజులు ఉన్న ఆ రకరకాలైన ఐటమ్స్, రకరకాలైన మనము బాల్యము నుండి ఇప్పటి వరకు లెక్క గడితే ఈ యొక్క దేహము ఎంత ఆహారము తీసుకుందో సుమారు ఉదాహరణకి మనం లెక్క గడితే, కానీ ఈ నేలకి ఆశ చచ్చిపోలా, ఈ యొక్క నేత్రాలకి ఆశ చచ్చిపోలా, ఈ దేహానికి ఆశ చచ్చిపోలా. ఏంటి ఆశ అంటే, ఇన్ని రకాలైన వంటలు, వార్పులు, రకరకాలైన రుచి పదార్థాలు సేకరించి భుజించినప్పటికీ ఆఖరికి ఈ యొక్క దేహానికి ఆశ చచ్చిపోలా. ఎందుకు అంటే, మనము ఈ యొక్క లోకములోకి మరి ఎలాగ తేపడ్డామంటే, రక్త మాంసముల ద్వారాగా దేవుని యొక్క ఆత్మ నరుని యొక్క నాసిక రంధ్రాలలో ఆయన జీవాత్మ ఓదగా మనము నరులుగా లేవబడ్డాము. ఆయన జీవాత్మ మనలోకి ప్రవేశించినప్పుడు మనకి అనేకమైన స్పర్శలు, జ్ఞానము, రకరకాలైన భావాలన్నీ కూడా తన యొక్క జీవాత్మను బట్టి మనకి నడవిడిక, కదిలింపు అన్నీ కూడా. నరుడు బొమ్మగా ఉన్నాడు. ప్రథముగా దేవుడు ప్రథముగా బొమ్మను చేశాడు. మట్టిని చేసి, మట్టి ముద్దని బొమ్మగా చేసి, ఆ బొమ్మ అలాగనే ఉంది, దానికి శరణం ఏం లేదు. ఇక ఏంటంటే బొమ్మ, ఆ బొమ్మ కదలాలి అంటే ఏం కావాలి అంటే దేవుని యొక్క ఆత్మ కావాలి. ఈ దేవుని ఆత్మ ఎలాగా ప్రవేశం జరిగింది అంటే, ఆయన నాసిక రంధ్రాలలో నుంచి ఆయన ఊదాడట. ఆ ఊదినప్పుడు తనలో నుంచి పోయిన ఆ యొక్క వాయువు ఆత్మల రూపములో ప్రవేశం చేసింది. ఆ ప్రవేశమే ఆత్మగా. చాలా మంది అనుకుంటారు, ఒక మనుషుడు భూమి మీద నుంచి తీయబడితే గాలిలో పోయి కలిసిద్ది, మరి మట్టి దేహం మట్టిలోకి పోయిద్ది, ఆత్మ మధ్యలో ఆగిపోయిద్ది. ఆశలు తీరకపోతే, కోరికలు తీరకపోతే, కోరికలు అంతా తీరకపోతే అంతా మధ్యలో అంతా ఆగిపోయిద్ది అంత. ఎలాగ క్రియేషన్ చేస్తారంటే, అసలుకి క్రియేషన్ చేయటంలో నెంబర్ 1 ఫస్ట్ క్లాసులో మంచి అవార్డులు ఇవ్వచ్చు మన వాళ్ళకి. ఏమండి, ఒక మనిషి ఒక పనికిరాన్ని, ఒక యంత్రాన్ని, ఒక ఉదాహరణకి రాకెట్ని కనిపెట్టాడు. ఆ రాకెట్స్ ప్రమాదకరమైంది. అది భూమి మీద పడినప్పుడు దాని తీవ్రత, దాని ప్రమాదము చాలా భయంకరంగా ఉంటుంది. ఆ యొక్క ప్రమాదానికి భూమి మీద పడినప్పుడు
చాలా మంది మరి నశించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సృష్టించిన ఒక మనిషి తలంతులు తీసుకుంటే దాని యొక్క అది తయారు చేసిన ఆ యంత్రాన్ని ఆ యొక్క దానిని ఏం చేస్తాడు అంటే దాని యొక్క సంపూర్ణత ఇక అది పనికి రాదు, పాడైపోయింది అనిపించినప్పుడు దానిని ఎక్కడికి మళ్ళిస్తారండి? సముద్రంలోకి మళ్ళిస్తారు. సముద్రంలోకి దానిని మళ్ళించి సముద్రంలోనే దాన్ని చేసేస్తారు భూస్థాపన కార్యక్రమం. ఎందుకు అంటే అది భూమి మీద పడితే దాని యొక్క తాకిడికి భూలోకములో భూమి మీద ఉన్న మానవ సంచారము మరి ఆగిపోయే పరిస్థితి అయ్యింది. కాబట్టి ఒక మనుషుడికి అంతం ఉంటే దేవుడు శూన్యములో సృష్టిని చేసి భగవంతుడు సర్వంగా సుందరుడైన ఆ దేవుని ఆత్మని మనలోకి ప్రవేశం చేస్తే చాలా మంది అంటారు గాలిలో కలిసిద్ది, మరి మట్టిలో కలిసిపోద్ది. కానీ నేను ఒక సంఘటన చెప్తానండి. ఈరోజు ముఖ్యమైన సంఘటన ఏంటంటే, మనుషుడు చేసింది ఇది సంపూర్ణంగా కంటికి కనపడకూడదు అనిపిస్తే ఏం చేస్తారు అంటే కాల్చేస్తారు. కాలిస్తే ఏ రూపంలో ఉంటుంది? ఇప్పుడు ఇది ఒక ఆకృతిలో ఉంది, కానీ కాల్చినప్పుడు ఒక ఆకృతి నుంచి మరొక ఆకృతికి ట్రాన్స్ఫర్ అయింది. ఒక రూపము నుంచి మరొక రూపంలోకి ట్రాన్స్ఫర్ అయింది. కానీ అస్సలకి దీనిని లేకుండా చేయటము యవ్వనం వల్ల కాదు. ఒకసారి ఇది చేయబడిన తర్వాత ఒక రూపములో నుంచి మరొక రూపానికి ట్రాన్స్ఫర్ అయింది, కానీ అసలకైతే లేకుండా లేదు. అయితే అసలు కంటికి కూడా కనపడకూడదు అని ఆ యొక్క బూడిద రూపంలో ఉన్న నా యొక్క పెన్నుని కాల్స్తే మరి బూడిదైపోద్ది కదా. మరి ఆ బూడిద రూపంలో కూడా ఉన్న దానిని అలాగ తీసుకొని ఎలాగని అలా ఊదినప్పుడు అణువు పరమాణు రూపంలో వాయువులో ట్రాన్స్ఫర్ అయి ఉంది. అంటే ఒక ఆకృతిలో నుంచి మరొక ఆకృతిలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మనం చూసుకుంటే దేవుడు మనుషుల్ని నిర్మించినప్పుడు దేవుని ఆత్మని మన మీదకి మన లోనికి నాసిక రంధ్రాలలో ఉండగా ప్రవేశం చేశాడు భగవంతుడు. అయితే చాలా మందిలో ఒక భావన ఉంటుంది, చనిపోయిన వారు దెయ్యాలయ్యి తిరుగుతున్నారు, చనిపోయిన వాళ్ళే వారి కోరికలు నెరవేర్చలేక దెయ్యాలుగా మారారు అని పూర్వీకులు ఎవరో ట్రాక్ తప్పిపోయి ఆ కలపలను నిర్మించారు. ఏమండి, ఊరికి ఉత్తరం ఎంత దూరం ఉందండి? ఉన్న గ్రామానికి ఆలోచించండి. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, చాలా విధానమైన ఆ పరిస్థితులన్నీ కూడా మార్పులు చెందుతున్నాయి. కానీ ఈ మూఢ ఆచారాలు కలిగిన ఆ యొక్క భావనలు ఇంకా అలాగనే కనవేసుకొని పోతున్నాయి. ఉదాహరణకి ఊరికి ఉత్తరం ఎంత దూరం ఉంది? శ్మశాన వాటిక ఎంత దూరం ఉంది? శ్మశానములో ఇప్పుడు మన వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయితే ఆత్మ మధ్యలో ఉంటే మరి శ్మశానానికి ఎంత దూరం ఉంది ఊరు? పోనీ ఆత్మకి మరి అడ్డమేముంటుంది? కానీ నేను ఒకటి చెప్తానండి, మీకు ఒక ఉదాహరణకి ఒక భావన వ్యక్తపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగించాడు. ఏంటంటే, ఈనాడు పోలీస్ స్టేషన్లకు వెళితే చాలా మంది గుర్తు తెలియని వ్యక్తులు ఫైల్స్ చాలా ఉంటాయి. చాలా మంది మరణమైపోయి సంపబడ్డి, చాలా మంది సజీవ దహనం చేయబడి రకరకాలైన మరణాలకి లోనైన ఫైల్స్ పోలీస్ స్టేషన్లో ఎన్నున్నాయి. ఇప్పుడు మనోళ్ళు చెప్పేది కరెక్ట్ అయితే, వాస్తవం అయితే, మరి
ఎస్ఐ గారిలోకునో పోని అక్కడ ఉన్న రైటర్ గారిలోకునో ఒక కానిస్టేబుల్లోకునో ప్రవేశం చేసి, మరి ఆత్మకి ఆటంకం ఏమి లేదు. మరి అయితే ప్రవేశం చేసి మరి నన్ను ఫలానా సాట మరి ఇలాగ చంపారు, ఇలాగ ఇంతమంది నన్ను ఇలాగ చేశారు. ఈరోజు చాలా మంది మరి పోలీస్ స్టేషన్లకి చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ అంతుబట్టని మటలలో చనిపోయిన వారి యొక్క గుర్తులు, ఎవరు చంపబడ్డారు, ఎవరు చంపారు, ఎవరి చేత చంపబడ్డారు, మరి కొంతమంది దేహాలు చూడలేని పరిస్థితి. మరి మనోళ్ళు అన్నది కరెక్ట్ అయితే, మధ్యలోకి పోయి ఆత్మ ఉంటే, కోరికలు తీరకపోతే ఆత్మ అలాగనే ఉంటే ఎంత పిచ్చి పొరపాటు అండి. ఎంత శాదస్థమైన మూఢ ఆచారములోనే అలాగనే ఉండిపోయారండి. చూడండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులలో కానీ మరి లాయర్స్ గారు కానీ రకరకాలైన ఫైల్స్. ఎందుకు అంటే గుర్తు తెలియని వారు చంపబడ్డారు, చంపిన వారు ఎవరో అని ఇప్పటికీ అలాగనే కేసులు అలాగనే ఉండిపోయినవి చాలా ఉన్నాయి. నేను ఒకటి చెప్తానండి, దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకి తీర్పులో పోయిద్ది, తీర్పులో ఉంటది. ప్రసంగి గ్రంథము, ప్రసంగి భక్తుడు ప్రసంగి గ్రంథములో దేవుని ఆత్మ చేత 12వ అధ్యాయము 7వ వచనములో మొన్నైనది వెనకట వల్లే మొన్న అయిపోయిద్ది, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని వద్దకు చేరిద్దని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చిందండి. పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చిందండి. అలాగనే ఒక మంత్రము కూడా సాక్ష్యం ఇస్తుంది. మానవుని యొక్క జన్మ కర్మ దోషముల నిమిత్తము మనుషుడు చేసిన పాపానికి మనుషుడే నరకములో పడవేయబడతాడని ఒక మంత్రం సాక్ష్యం ఇస్తుంది. ఏంటయ్యా మంత్రం అంటే, పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి, పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు అని ఆది ఒత్తి సాక్ష్యం ఇచ్చింది. అంటే మనోళ్ళు చెప్పిన దానికి ఇక్కడ భగవంతుడు చెబుతున్న దానికి పొంతనేమన్నా ఉందా? ఒక వ్యక్తి చనిపోతే ఆమె కోరిక తీరకపోతే చిన్న వయసా పెద్ద వయసు అనేది కాదు, కానీ కోరికలు తీరని వాళ్ళు, మరి పెద్ద వయసు వాళ్ళు కూడా ఏమంటారు అంటే, ఏమమ్మా మరి ఎంతకాలం ఉంటావు భూమి మీద అని అడిగామంటే, ఎందుకురా నేను ఇప్పుడే పోవాలని ఉందా నీకు, ఏం పెద్దాయనా ఇంకా ఏమన్నా ఉండాలని ఉందా అంటే, ఇప్పుడే నేను పోవాలని కోరుతున్నామంటారా, 100 సంవత్సరాలు బతకాలని ప్రార్థన చేయమని చెప్పి అడిగి మరి ఇప్పటికీ చేతులు అలాగా తీసుకొని వారి తల మీద పెట్టుకొని మమ్మల్ని ఇంకా 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నట్లుగా మమ్మల్ని దీవించయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకునే పరిస్థితి. ఆశ ఎవరిలో వచ్చిందండి? ఎవరిలో కూడా ఆశ చచ్చిపోలేదు. మనము బాల్యం నుండి ఇంతవరకు ఎంతో ఆహారాన్ని భుజించాము, ఆశ చనిపోయిందా? చనిపోలా. మరి వృద్ధులా, యవనులా, పిల్లలా, పసిపిల్లలా అని లేదు, అందరిలో ఆశ అనేది ఉంది. కానీ దేహముతో జరిగించినవి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుందండి. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో దేహముతో జరిగించినవి మంచివైనా చెడ్డవైనా క్రీస్తు యేసు ఎదుట దేవుడు లేడనుకొని విర్రవీగుతున్న వారులారా, అదుగో దేవుని ఎదుట ఒక రోజు నిలబడాలి, లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క అప్పచెప్పే క్రమములోనే మరట ఆత్మ దేవుని వద్దకి వెళ్ళి తీర్పులో ఉంటుందట. మనోళ్ళు అనుకుంటారు మళ్ళీ అవతారం ఎత్తారా, వాళ్ళకి అవతారం ఎత్తారని మళ్ళీ చనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు పెట్టుకొని మళ్ళా ఎవరన్నా పుడితే మరి వాళ్ళ పేర్లు పెట్టి మరి ఫలానా ఆమె చనిపోయి మళ్ళా నీ కడుపును పడింది, కడుపును పట్టాలు జంతానాయి, కడుపును పట్టాలు మళ్ళా చనిపోయిన వ్యక్తి మరలా పునర్జన్మము పునరుద్ధి మరణము జంతానాయి
కృష్ణుడు గీతలో ఉపదేశం చేశాడు, కర్మ చేసిన వాడు కర్మ బలం అనుభవించ తప్పదన్నాడు, ఎవరి కర్మ వాడు మొయ్యాల్సిందే అన్నాడు. ఓకే, కాబట్టి చనిపోయిన వ్యక్తి మరలా జనమెత్తితే ఇక ఎందుకండి ఇవన్నీ? ఇంత అవసరమా? ఎవరు బతుకోవచ్చు, ఎవరు ఏ రకంగా బతుకుతారో అలాగా జీవించవచ్చు. ఇప్పటికి అడ్డదిడ్డంగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా సరే సావుతో పరిష్కారం అయిపోతుంది కదా. మరి సావుతో పరిష్కారం జరిగిపోతుంది అంటే మరలా మనం చచ్చిపోతే మనం జనం ఎత్తుతున్నామని ఒక అవిశ్వాసము, మూఢ ఆచారాన్ని నమ్ముకుంటుండు అలాగనే కొనసాగితే జాగ్రత్త, నీవు నరకములోకి ప్రవేశం చేస్తున్నావు. అగ్ని ఆరదు, పురుగు జాబదు. నీవు నీ దేహముతో చేసినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని ఎదుట నిలబడాల్సిందే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకి వెళ్ళి తీర్పులో ఉంటది. చనిపోయిన వ్యక్తి దెయ్యముగా కాటానికి వీలు లేదు. అలాగ ఉంటే కరోనా వచ్చినప్పుడు తెప్పలుగా చనిపోయారు. ఎంతసేపు అండి, ఒక హాస్పిటల్లో ఒక బ్లడ్ మీదనే ఒక ఆమెనేమో బ్రతికిస్తున్నారు, మరొక ఆమెనేమో ప్రాణం పోతుంది. మరి ఆ బ్లడ్ మీద ఉంటే ఆ బ్లడ్ మీద ఒక ఆమెనేమో క్షేమంగా కాపాడుతున్నారు సర్జరీ చేసి, మరి ఇంకొక ఆమెకి సర్జరీ ఫెయిల్ అయిపోయి చనిపోతుంది. మరి ముందు ఎందరూ చనిపోయారు ఆ బ్లడ్ మీద, ఆ ఆపరేషన్ థియేటర్లో ఆ డాక్టర్ గారి చేతుల్లో ఎంతమంది చనిపోయారో. మరి ఆ బెడ్ మీద అలాగా చేస్తున్నప్పుడు మరి ఎవరికన్నా పట్టిన దాఖలాలు ఉన్నాయా? అయితే దురాత్మ సమూహము ఉంది, దయ్యములు ఉన్నవి, అవి పడదొయ్యబడిన దేవదూతులు. మీ తాతయ్య పేరు తెలుసు, మా తాతయ్య పేరు తెలుసు, అందరి పేర్లు తెలుసు. ఎందుకో తెలుసా? టూకీకి ఒకటే మాట చెప్తానండి అర్థం కావటానికి. మానవ జాతికి ముందు దేవుడు తన కోసము తన నిమిత్తము దూతలని సిద్ధం చేసుకున్నాడు. ఎవరు వాళ్ళు అంటే నోటితో కలగముంటే కలిగిన వారు. వాళ్ళు పరిశుద్ధంగా కలగించబడిన వారు. వారు అపిత్రతంగా ఉండకూడదు, పాపములో ఉండకూడదు, శాపములో ఉండకూడదు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చరనేవి ఈ దుర్గుణాలు జయించిన వారే ఉండాలి. వారు చేయబడినప్పుడు పరిశుద్ధులుగా చేయబడ్డారు. కానీ పలదొయ్యబడిన దేవదూతలు నేను ఎందుకు చెప్పాను అంటే, యోబు గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుందండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనములో తన సేవకుల్ని నమ్మట్లేదట. దేవుడట దూతల యందు లోపములు కనుగొంటూ ఉన్నాడట. ఏంటి దాని మాటకి అర్థం ఏంటంటే, మనకి ముందు భగవంతుడు ఒక వర్గాన్ని సృష్టించాడు. ఆ యొక్క వర్గములో ఉన్న దూతల గణమే దేవదూతలు. వాళ్ళు ఎవరయ్యా అంటే, దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి వారు పడదొయ్యబడిన దేవదూతలుగా నెట్టబడ్డారు. ఇక దీనికి సాక్ష్యం ఏంటంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9, 10వ వచనములో మహాఘట సర్పము దానితో పాటు వాని దూతలు కూడా భూమి మీదకి నెట్టవేయబడేయట. ఇవన్నీ దెయ్యాలు ఇంకేయో కాదండి. మానవ జాతికి ముందు ఒక జాతిని నిర్మించాడు భగవంతుడు. ఆ జాతి ఏం జరిగింది అంటే, మానవులలోకి ప్రవేశం చేసి నేను ఫలానానని చెప్పి మరి వారికి కొన్ని శక్తులు భగవంతుడు ట్రాన్స్ఫర్ చేశాడు. అన్నీ కాదు కానీ మరి అవి ప్రాణం కాపాడలేవు, ప్రాణం పోయలేవు. కానీ కొద్ది గొప్ప వాటికి కొన్ని శక్తులని దేవుడే ఇచ్చాడు. వాటిని ఏమి చేస్తున్నాయంటే ట్రాన్స్ఫర్ అవుతాయి, ఆకృతి మార్చుకుంటాయి. ఫలానా చనిపోయింది, ఫలానా చనిపోయాడు, ఆయన రూపంలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ శక్తి వాటికి ఇవ్వబడి ఉంది. కాబట్టి చచ్చిపోయే మనిషి దెయ్యం కాడు. చనిపోయిన వ్యక్తి ఆత్మ దేవుని వద్దకు ప్రవేశం చేసింది.
దేవుని ఎదుట నిలబడిద్ది, అది తీర్పులో ఉంటది. యోతువును బట్టి మరి మూఢ ఆచారంతో మూఢ నమ్మకాలతో ఇంకా అలాగనే ఉండిపోతున్న వాళ్ళారా, ఇకనైనా మారండి. చచ్చిపోయిన వ్యక్తి దెయ్యము కాడు, మరి ఆత్మ దేవుని వద్దకి వెళ్ళి నిలబడిద్ది. ఈ మాటలను బట్టి ఇకనైనా మారుతారని, మరి ఈ మూఢ ఆచారాలని తొలగించుకుంటారని, చచ్చిపోయిన వారు దెయ్యాలు కారు, మళ్ళా చచ్చిపోయిన వాళ్ళకి జన్మ లేదు, మళ్ళా ఒక రూపము ఒక అవతారము మళ్ళా కడుపును పట్టే అవకాశము పుట్టే అవకాశము లేదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాని ఆత్మ తీర్పులోకి ఉంటుంది, దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళిపోయింది. ఆకాశములోనో సగములో పోయో ఆగటాలో చెంతానాయి, అవన్నీ కల్పనలు, కల్పించిన కల్పనలు మాత్రమే. అలాగ ఉంటే ఈరోజు ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క మనుషుల మనుగడ ఆగిపోయేది. ఈరోజు చాలా మంది ఇచ్చలవిడి లైంగిక పాపాలకి దారి తీస్తున్నారు. వారిలో మరి భర్తలు బాగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మరి పురుషులు బాగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అలాగ ఉంటే వెంటనే నేను వెళ్ళంగల్నే నువ్వు ఇంత పాపానికి ఒడిగడతావా? నేను ఉన్నప్పుడేమో నా ఎదుట భయభక్తులు కలిగి ఉంటే నేను చనిపోగలనే ఇలాగ ఇంకొకరిని సమీపిస్తావని వాని ఆత్మ ఆమె మీదకి వచ్చి దాడి చేయదా? ఈరోజు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పాను. చచ్చిపోయిన వాడు దెయ్యము కాడు. మరి దెయ్యాలు ఎక్కడున్నాయి? పడదొయ్యబడిన దేవదూతలే. ఎందుకు పడదొయ్యబడ్డాయి? దేవుని మీద తిరుగుబాటు చేశాయి. కాబట్టి ఇకనైనా మారండి, మార్పు చెందండి. మన యొక్క ఆత్మ దేవునికి తీర్పులోకి వెళ్ళిపోయింది, ఆయనని ఎదుర్కోవటానికి వెళ్ళిపోయింది. నరకములో మనం చేసిన తప్పులకి, మనము చేసిన ఆ యొక్క పాపిష్టి కార్యకలాపాలకి, మనము చేసిన మన జన్మ కర్మ పాపములు మన నెత్తి మీదనే పెట్టుకుంటే గనక మనము మరి పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరక ప్రయాతి అనే మాట మనము నెరవేర్చిన వాళ్ళం అవుతాం. దాన్ని తప్పించుకోవడానికి ఒకటే మార్గము, అదేంటిదో కాదు, ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన రక్తములో కడగబడండి. అప్పుడు మీకు మీ యొక్క కర్మ బలము క్రీస్తు యేసు సిలువ మీద మోస్తాడు, మనకు మోక్షము ప్రసాదిస్తాడు. మనము మోక్షానికి వారసులుగా యేసయ్య రక్తమును బట్టి పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందినప్పుడు మనము మోక్షానికి చేరతాము. 2 పునరుద్ధానాలు జరుగుతాయి. ఒకటి పరిశుద్ధుల పునరుద్ధానము, రెండోది నరకము లేదు, మరి దేవుడు లేడు అని ఇచ్చల విడిగా అడ్డదిడ్డంగా బ్రతికిన వారి పునరుద్ధానం జరిగింది. అయితే 2వ పునరుద్ధానంలో ఎవరు ఉండకూడదు. ఆ 2వ పునరుద్ధానంలో ఉన్నవారందరూ కూడా ఎక్కడికి పోతారు తెలుసా? పాపాదస్యం మరణ ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి, నరకానికి నెట్టబేయబడతారు 2వ పునరుద్ధానంలో వాళ్ళు. కాబట్టి మొదటి పునరుద్ధానంలో ఉన్నవారు ధన్యులు, మొదటి పునరుద్ధానంలో ఉన్నవారే పరిశుద్ధులు. క్రీస్తు యేసు రక్తము చేత విలువ పెట్టి కొనబడి వారి దేహాలని శుద్ధి చేసుకొని ప్రక్షాళన చేసుకున్న వారు. కాబట్టి ఈ మాటను బట్టి చనిపోయిన వారు దెయ్యాలు కారు. మరి దెయ్యాలు ఎక్కడున్నాయి? పడదొయ్యబడిన దూతలే. మానవ జాతికి ముందు దేవుడు సృష్టి చేశాడు. ఎస్, బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథమైన ఆది కాండములో జరిగినవన్నీ కూడా మరి రాయించబడలేదు. అన్నీ కూడా రాయించబడలేదు. రేపు అక్కడికి వెళ్ళినాక అడిగితే మన ప్రభువు వారు చెబుతాడు ఏమని, దానికి ఇది కారణము, దానికి ఇది కారణము, దానికి ఇది ఈ హేతువుని బట్టి మరి నేను మరి అంత మించిన చేయలేకపోయాను అని ఆయన చెబుతాడు. మనము ఆయనని ప్రశ్నించే హక్కు లేదు మనకి. కాబట్టి ఈ మాటల బట్టి మీ హృదయాలకి సమాధానము ప్రార్థించును గాక, మీకు రక్షణ అనుగ్రహింపబడును గాక.